తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది సిట్. తాజాగా సిట్ విచారణకు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ఈ కేసులో సాక్షిగా ఈటెల రాజేందర్ను విచారిస్తుంది సిట్ బృందం. ఈ నేపథ్యంలో ఈటెల స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డు చేయనున్నారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది సిట్. తాజాగా సిట్ విచారణకు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ఈ కేసులో సాక్షిగా ఈటెల రాజేందర్ను విచారిస్తోంది సిట్ బృందం. ఈ నేపథ్యంలో ఈటెల స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డు చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్. విజయ్, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు మాజీ మంత్రి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అయితే జూబ్లీ పోలీస్ స్టేషన్ లో సిట్ అధికారుల ముందు హాజరయ్యారు. ఈ కేసులో ఆయన స్టేట్మెంట్ అయితే ఇవ్వనున్నారు. గతంలో హుజరాబాద్ బై ఎలక్షన్ సమయంలో తన ఫోన్ ట్యాప్ అయిందని ఈటెల ఆరోపించారు. ఇవాళే బీజేపీకి చెందిన మరికొంతమంది నేతల సాక్షులు సైతం సిట్ తీసుకునే అవకాశం ఉంది. ఈటెల రాజేందర్ గతంలో బీఆర్ఎస్ లో కీలకంగా పనిచేసిన నేపథ్యంలో ఆయన ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎలాంటి సమాచారం ఇవ్వబోతున్నారు, నాటి సీఎం కేసీఆర్ పాత్రపై ఏదన్నా బాంబు పేల్చబోతున్నారా అనేది ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొన్నది. ఇప్పటికే ఈ కేసులో గులాబీ పార్టీ అన్ని వైపులా ఉచ్చు బిగించిన వేళ పార్టీకి చెందిన మాజీ నేతలు అనుచరులు స్టేట్మెంట్లు ఏ రకంగా ఇరకటంలో పెడుతున్నాయనేది గులాబీ క్యాడర్ లో ఒక టెన్షన్ పెట్టిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే తెలంగాణ పాలిటిక్స్ లో ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ప్రకంపనలు అయితే లేపుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ తతంగ భాగవతాలు ఒకటొకటిగా వెలుగు చూస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యర్థులను ఇబ్బంది గురి చేసేందుకు నిబంధనలను తుంగలోకి తొక్కి విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారని చెప్పేసి సిట్ అయితే గుర్తిస్తుంది. ఈ కేసులో అధికారులు దర్యాప్తు జోరు పెంచగా ఒక అంశం బీఆర్ఎస్ పార్టీ అయితే టెన్షన్ పెడుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ దుమారం రాష్ట్ర స్థాయి నుంచి జిల్లాలకు అయితే పాకుతుండడంతో బీఆర్ఎస్ కు పాత అనుచరుల టెన్షన్ పట్టుకున్నట్లయితే తెలుస్తుంది. విచారణలో భాగంగా దర్యాప్తు అధికారులు ప్రస్తుతం సాక్షుల వాగ్మూనాలను అయితే నమోదు చేసుకుంటున్నారు. గత వారం చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు తన నియోజకవర్గంలో అత్యంత సన్నిహితంగా ఉన్న ఇద్దరు మైనార్టీ నేతల వాగ్మూనాలను కూడా నమోదు చేసిన సంగతి తెలిసిందే. వీరు గతంలో బీఆర్ఎస్ లో ఉండగా ఆ తర్వాత కాంగ్రెస్ గూటికి అయితే చేరారు. తాజాగా నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాజీ మంత్రి ఎర్రబెల్లి అనుచరులు బిల్లా సురేందర్ రెడ్డి వాగ్మూనాలను అయితే అధికారులు నమోదు చేశారు. గతంలో ఎర్రబెల్లి వెంట నడిచిన బిల్లా విభేదాల కారణంగా కాంగ్రెస్ లో చేరారు. అయితే ఏదైతే గతంలో బీఆర్ఎస్ లో ఉంటూ పార్టీ మారిన కొంతమంది నాయకులపైన కూడా ఏదైతే నిఘా పెట్టినట్లు ఫోన్ ట్యాప్ చేసినట్లయితే ఒక సమాచారము, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఇప్పటికే దాదాపు అనేక మందిని అయితే సిట్ విచారిస్తుంది. మరి ఇది ఒక దర్యాప్తు అయితే ముమ్మరంగా సాగుతుంది. ఇప్పటికే దాదాపు 618 ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా అయితే సమాచారం. అయితే దాదాపు ఇప్పటికే దీంట్లో సీఎం కుటుంబీకులైనా లేకపోతే కొంతమంది మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు, మాజీ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, అలానే గత ఎలక్షన్ సమయంలో అనేక మంది ఫోన్ ట్యాప్ అయినట్టుగా సమాచారం ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ లెనిన్.